జనసేన పార్టీలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు చాలామంది చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ గత ఎన్నికల్లో సృష్టించిన ప్రభంజనం గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా జనసేన పార్టీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన చెప్పినట్లుగానే గత వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన గద్దె దించారు. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా జనసేన పార్టీని విస్తృతంగా ప్రచారం చేయాలని చూస్తున్నారు. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఎప్పటి నుంచో వైసీపీలోకి రాజీనామా చేసి జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నారంటూ వార్తలు అయితే తెగ వైరల్గా మారుతున్న విషయం తెలిసిందే. దీనిపై అధికార ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన ఎంట్రీపై సంచలన నిర్ణయం తీసుకున్నారట విడుదల రజనీ గారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యి అధికారికంగా జనసేన పార్టీలో జాయిన్ అయ్యే డేట్ కూడా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు జనసేన పార్టీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు జనసేన పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలోనే నెంబర్ 1 పార్టీగా తీర్చిదిద్దడంలో పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్న విషయం విదితమే.